హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూవర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ పక్కాగా 10,000 రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. దీని ద్వారా మనం ఎలా రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అని ఫ్రెండ్స్. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఆశ లేకుండా ఒక 12% మాత్రమే ఇచ్చే మంచి ఇండెక్స్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఆ ఇండెక్స్ ఫండ్లో ఏ ఇండెక్స్ ఫండ్లో సెలెక్ట్ చేయాలని కూడా ఉన్న దాంట్లో ఒక మంచి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చూసుకొని దాంట్లో ఎక్కువగా 25% లేకుండా జస్ట్ ఒక 12% చూసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత నేను దాంట్లో ఒక 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి నెల 10,000 విత్డ్రా చేయడానికి. కానీ అది ఫస్ట్ ఇయర్ కాకుండా నేను సెకండ్ ఇయర్ నుంచి చూస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్ లోపే నేను కానీ 10,000 కానీ విత్డ్రా చేస్తే ఒకవేళ 1,20,000 వచ్చినప్పుడు అది కానీ విత్డ్రా చేస్తే ఫస్ట్ ఇయర్ లోపల చేసినందుకు నాకు 20% వరకు క్యాపిటల్ గెయిన్స్ కట్ అవుతుంది ఫ్రెండ్స్. అదే నేను సెకండ్ ఇయర్ నుంచి కానీ చేస్తే నేను క్యాపిటల్ గెయిన్స్ కట్ అవ్వదు. అది కూడా నేను గవర్నమెంట్కి ఏమి పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంద్రా అంటే మన అమౌంట్ ఆల్రెడీ 10 lakhs ఏదైతే ఉందో దానికి ఈ 1,20,000 ఫస్ట్ ఇయర్ది యాడ్ అవుతుంది కాబట్టి మొత్తం 11,20,000కి మనకు టోటల్ ఇన్కమ్ ఉంటుంది. దాంట్లో నుంచి మనం 10,000 వరకు మనం ఎవ్రీ మంత్ విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒకవేళ అందరూ చెప్పినట్టు మార్కెట్ బాగలేకపోయి మనకి 12% రిటర్న్ జనరేట్ చేయకుండా 7% 8% కానీ జనరేట్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ అంటే ఇప్పుడు మీరు 10,000 అంటే ఇయర్కి 1,20,000 అంటే 12%. మీరు అంత కాకుండా ఎంతైతే 12%కి మీకు 10,000 కానీ తీస్తే ఒకవేళ ఆ ఇయర్ మార్కెట్ బాగలేకుండా మీకు 8% కానీ వస్తే మీరు దాంట్లో 50% మాత్రం విత్డ్రా చేసుకోండి, 5,000 అట్లా అనమాట. సో అట్లా కానీ మీరు కానీ ప్లాన్ చేసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత కష్టాలు పడతారో నాకు తెలుసు. సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ ఇన్వెస్టింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ and take care of your wealth friends. Thank you.